శిక్షించాలి శిక్షించాలి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి మరి కొందరు వ్యక్తులు ఈ విగ్రహాన్ని రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా తప్పైన విషయం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా మా గ్రామంలో జరగలేదు. మరి చిల్లర నాయకులు తయారయ్యి ఈ గ్రామంలో మరి ఈ విధంగా చేస్తున్నారు. ఓ పక్కన వరదలు వచ్చి ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి సహాయ చర్యలు చేయకుండా విగ్రహాలు ధ్వంసం చేయటం ఇది రాజకీయంగా ఎవరి అయినా కానీ తప్పే. పక్కన 2 విగ్రహాలు ఉన్నాయి, రామారావు గారి విగ్రహం కానీ రమణ గారి విగ్రహం కానీ. గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఏనాడు కూడా విగ్రహాలు దూరి బాలేదు. మరి వాళ్ళు ఈ విధంగా చేసేదానికి తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా ఈ గ్రామంలో అందరం కూడా ఇలాంటి చేసే వాళ్ళని మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళని తగిన చర్య తీసుకోకపోతే ఎన్నో ఇలాంటి చేస్తారు. అలాంటి చర్యలు లేకుండా విగ్రహాల జోలికి కానీ వ్యక్తుల జోలికి కానీ పోకుండా అందరం కలిసికట్టుగా ఉండి వారిని కఠినంగా మనం ఇచ్చేయాలని చెప్పి పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. పోలీసు వారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చి చూశారు. దీని మీద చర్య తీసుకుంటా అన్నారు. మేము ఎటువంటి వాస్తవంగా ఈ జరిగిన పరిస్థితిని బట్టి అయితే ఊరు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్నా చేసే సత్తా మాకుంది. కానీ మేము అట్లాంటి పనులు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇచ్చాం పోలీసు వారికి. దాని మీద వాళ్ళు సమగ్రమైన విచారణ చేసి ఈ చేసే వ్యక్తులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆ వ్యక్తులు కూడా మాకు తెలుసు. ఆ విషయం కూడా మేము చెబుతాం. వారికి ఒకటే చెబుతున్నా, గ్రామంలో మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోండి. ఈ గ్రామంలో మీరు ఎంత తలకిందులైనా కూడా వైసీపీ గ్రామమే. అలా అని కూడా మేము కూడా ఎప్పుడు కూడా వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీలో మీ అందరూ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి పని చేయించుకున్న వాళ్ళే, మా దగ్గరకు వచ్చి అన్నీ చేసిన వాళ్ళే. ఆ రోజు అదే రాజశేఖర రెడ్డి గారి పెట్టిన పథకాలన్నీ పొందిన వాళ్ళే. అది ఎన్టీ రామారావు అవచ్చు, రాజశేఖర ఎవరైనా మంచి పని చేసిన వాళ్ళు మంచి పనిగానే ఉండాలి. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఏ అన్యాయం చేశారని ఆయన విగ్రహం ధ్వంసం చేశారని పాల్పడ్డారో ఒకసారి ఆలోచించండి. మేము 5 సంవత్సరాలు కాదు, ఈ 15-20 సంవత్సరాల్లో రాజకీయాలు చేస్తున్నా ఎప్పుడు కూడా ఇలాంటి పనులు మేము చేయలేదు. ఎవరి మీద గొడవ బాలేదు, అధికారం ఉందని ఎవరిని బెదిరించలేదు. ఈ చోటా మోటా నాయకులు ఒకటే చెబుతున్నా, గ్రామంలో మిమ్మల్ని ఇలాంటి పనులు చేస్తే ఉరికిచ్చి తన్నే రోజులు త్వరలోనే ఉంటాయి. ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఐ గారికి సిఐ గారు ఒకటే చెప్పాం. మేము వాళ్ళు చేసిన పని చేయాలనుకుంటే చేస్తాం. అలాంటి కల్చర్ మాది కాదు, అలాంటి నేచర్ మాది కాదు. మేము ఎప్పుడు కూడా మంచిగా పద్ధతిగా రాజకీయం చేసి సర్వీస్ చేసి పోయేవాళ్ళమే తప్పితే పేరు తెచ్చుకొని ఇచ్చేసేవాళ్ళని తప్పితే తప్పుడు పనులు తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళ వ్యక్తులు మేము కాదు. అది మీరు గుర్తుంచుకొని ఇప్పుడు కానీ మీ బుద్ధి మార్చుకొని సక్రంగా మంచిగా ఉండి పనిచేసుకోవాలని చెప్తూ ఎస్ఐ గారు సిఐ గారు దీని మీద విచారం చేసి తగిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేయడాన్ని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అక్కడ కొంతమంది వ్యక్తులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయడం, దాన్ని మా నాయకులు అడ్డుకోవడం వల్ల ఆ రోజు ఆగింది. గతం రాత్రి ఎవరు లేని సమయంలో చూసి దొంగతనంగా వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది అందరూ సమాజంలో తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే గతంలో ఇప్పుడు మన నియోజకవర్గంలో సంస్కృతి లేదు. విగ్రహాలు ధ్వంసం చేయడం, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ మొదలైనవి. కాబట్టి దీన్ని సభ్య సమాజం అందరూ ఖండించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేసి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాం. ఎస్ఐ గారు కూడా తప్పకుండా నిందితుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే మేము వెళ్తున్నాం. ఇదే విధంగా వీళ్ళ మేము కనుక భవిష్యత్తులో కనుక ఇటు కఠిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా మరొకసారి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని దీని మీద తీవ్ర ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వచ్చేసినటువంటి నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతకు ముగిస్తున్నాం. దగ్గర చేస్తారోపం చేయడానికి మేమందరం కూడా రావడం జరిగింది. కారణం ఏంటంటే మరి నేషనల్ హైవే మీద కేసర గ్రామంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
మరి అది రాత్రి సమయంలో కేసర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు దాన్ని రహస్యంగా వెళ్ళి దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. వాస్తవంగా అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచో మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, రమణ గారి విగ్రహం ఉంది. గత 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఏనాడు కూడా ఆ విగ్రహాల జోలికి పోవటం కానీ ఆ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఎటువంటి పని కూడా మేము చేయలేం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామానికి చోటామోటా నాయకులు అందరూ తయారయ్యి విగ్రహాల మీద, ప్రభుత్వ బిల్డింగుల మీద ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ వీటిని మరి ఇక్కడ ఉన్న ఈ మండల నాయకులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నారా, మీరు వాళ్ళకి ఏమన్నా బుద్ధి చెప్పి చేయకూడదనే ఏమన్నా చెప్తున్నారనేది కూడా అర్థం కావట్లేదు. వాస్తవంగా కేసర గ్రామంలో వచ్చిన దగ్గర నుంచి ఒక 2-3 వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పడగొట్టాలని 2 సార్లు ప్రయత్నం చేశారు. అలాగే ఆ గ్రామంలో సంబంధించిన పంచాయతీ ట్యాంకీకి రంగు వేయడం కూడా జరిగింది. ఏంటి ఇవన్నీ? మీకు అధికారం ఇచ్చారు, మంచి పనులు చేయాలి, వాళ్ళకి చెప్పండి. మంచి పనులు చేస్తే మంచి పేరు వచ్చింది. కానీ ఇలాంటి చర్యలు చేస్తే తప్పకుండా మేమందరం కూడా మండల నాయకులందరం కూడా ఊరుకునేది లేదు. మీరు వారికి బుద్ధి చెప్పి ఎస్ఐ గారు, సిఐ గారు కూడా రావడం జరిగింది. వాటిని అన్నీ కూడా తీసుకున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అన్నాం. వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని 24 గంటలు వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కందికించర్ల మండలం కేసర గ్రామంలో ఏటూటిన గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. నేటిగా విగ్రహం స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి అలాంటి విగ్రహాన్ని ఈరోజు గుర్తు తెలియని దుండుగులు కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో రాత్రిపూట ఎవరూ లేని టైంలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన వ్యక్తుల్ని దోషించాలని, శిక్షించాలని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరూ వచ్చి గౌరవమైనటువంటి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడేది ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంది. ఈ 5 సంవత్సరాల్లో నందిగామ నియోజకవర్గాల్లో ఏ విగ్రహమైన దాడులు జరిగాయనే గమనించాల్సిందిగా కోరుచున్నాను. ప్రజలు అధికారం ఇచ్చింది మంచి చేయడానికే తప్ప ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం కాదని చెప్పి ప్రజలు గమనించాల్సిందిగా కోరుచున్నాము. మరి వారు ఎంతో ప్రజలకు మేలు చేసి వారి యొక్క పదవులు అనుభవించి ఆ పదవుల్లో ప్రాణాలు అర్పించిన వ్యక్తులకి మరి ఇలా విగ్రహ ప్రతిష్టలో చేసడం జరిగింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళంటే నందమూరి తారక రామారావు గారే కానీ, అలాగే శాసనసభ్యులైనటువంటి రమణ గారే కానీ, తంగిరాల ప్రభాకర్ గారే, ఇలా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తులందరూ వారి యొక్క పదవుల్లో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించారు. కాబట్టి నేటికి ఆ విగ్రహ ప్రతిష్ట పోసి ఆ విగ్రహాల్లో వాళ్ళ యొక్క ఆశయాలను చూసుకుంటూ మనం ప్రయాణం చేస్తున్నాం. అలాంటి విగ్రహాల మీద, చనిపోయిన వారి విగ్రహాల మీద దాడి చేసి నీచమైన సంస్కృతిని పునాది లేపుతున్నారు. తప్పుడు వ్యవహారాలకి శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా మా పార్టీ నాయకుల అందరి సమక్షంలో ఈరోజు రాస్తారోకు చేసి కంప్లైంట్ జరిగింది. ముందు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే ముందు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్.